నాకు సినిమా చేయకూడదు అని చెప్పి ఎవరో వంగ గారు మేనేజర్ ఎవరో అంట, వాళ్ళు నాకైతే తెలీదు వాళ్ళ పేరు కూడా. కొట్టేశారంట ఆయన. ఆయన గారు నాకు మా ఇంటి నెంబరు, మా డోర్ నెంబరు, మా ఊరు నెంబరు మొత్తం తీసుకొని, మా అబ్బాయితో ఇప్పించుకొని మొత్తం తీసుకొని నాకు ఒక నోటీస్ పంపించారు. నేను మా ఊర్లో డబ్బులు కూడా అడిగి పెట్టుకొని వచ్చా. రామదాస్ గారు ఇట్లా చెప్పాడని డబ్బులన్నీ అడిగి పెట్టుకొని వచ్చినాక వీళ్ళు మా ఇంటికి నోటీస్ పంపించారు. మా ఊరు మొత్తం ఇంకా అందరికి తెలిసిపోయింది. తెలిసిపోయి ఇదేంది వీళ్ళు డబ్బులు అడిగిపోయి సినిమా చేయాలని చెప్పి మళ్ళీ ఇక్కడి నుంచి నోటీస్ పంపించుకున్నారు. వీళ్ళే కావాలని చేసినారని చెప్పి కూడా మా ఊరు నుంచి మాకు ఫోన్లు వచ్చినాయి. మేమెందుకు చేసుకుంటాం స్వామి, మీరేదో ఇట్లా అంటున్నారు, మేము సినిమా రిలీజ్ చేసుకోవాలని చెప్పి పోస్టులు మొత్తం తయారు చేసుకున్నాము, అందరితో మాట్లాడుకున్నాము. మేము మే నెల 22 రిలీజ్ అని కూడా మేము అందరికి చెప్పుకుంటా వచ్చినాము. మేము ఈరోజు 23 మాకు నోటీసు పంపించే వరకు మాకు ఇబ్బంది అయిపోయి మేము వచ్చే రూపాయి రాక మేము ఈరోజు చాలా ఇబ్బందులుగా ఉన్నాము. మా ఇబ్బంది కూడా ఎవరికి తెలియదు కూడా, మేము ఈరోజు మీడియా ముందు చెప్పుకుంటున్నాము. మంచిగా చెబుతున్నా నేను. నాకు ఇచ్చిన నోటీసు ఎవరైతే వాళ్ళు ఇచ్చారో ఆ నోటీసు తిరిగి తెచ్చి మళ్ళీ నాకు పంపిమని అడుగుతున్నా. మేము నోటీస్ ఇస్తామంటేనేమో అమ్మ మీరు ఇవ్వకూడదు నోటీసు, మీరు ఇస్తే వాళ్ళు పెద్దోళ్ళు అది ఇదని బాగా చెప్పి భయపెత్తారు, బెదిరిస్తారు మమ్మల్ని ఏమో. మాకేమో భయం వేస్తుంది. మేమేం చేయాలో కూడా తెలియక మేము ఇప్పుడు ఈరోజు ఒక వంగ గారు, వంగ గారే, నాకైతే పేరు తెలీదు, ఆయన గారిని కూడా నేను మరీ ఏడుకుంటా ఉన్నాను. ఈ రోజు నాకు మంచి వాడు ఆయన. ఆయన మీ కష్టం చూస్తే మిమ్మల్ని మీకు న్యాయం చేస్తాడని కూడా అందరూ కూడా నాకు ముగ్గురు చెప్పారు. నాకైతే తెలీదయ్యా వాళ్ళ ఎవరో కూడా. ఆయన ప్రభాస్ గారు కూడా మంచోడనే చెబుతా ఉన్నారు. మేము ఆయన కూడా ఏడుకుంటా ఉన్నాము. మాకు మంచిగా చెయ్యాలా, మాకు న్యాయం చేయాలని కూడా అనుకుంటున్నాము. మాకు న్యాయం చేస్తే మేము ఈ నుంచి ఊరికి పోగలుగుతాం, లేకపోతే మేము పోలేం కూడా. ఈరోజు నేను ఊరికి పోవాలంటే నాకు ఇక్కడ న్యాయం జరగాలి. నాకు ఇచ్చిన నోటీసు పలాని నరసమ్మ గారిది సిరిట్ ఈజ్ నాట్ వన్ సినిమా వాళ్ళకి వాళ్ళదే ఇదని చెప్పి ఇచ్చిన నోటీసు వాళ్ళతో ఇప్పించి పంపించి మీ అందరు న్యాయం చేస్తే నేను న్యాయంగా చేసుకుందామని కూడా నేను అందరినీ అడుగుతున్నాను. మరి దేవేంద్ర రెడ్డి కూడా ఇక్కడ పెద్ద ఆయన, ఈ హైదరాబాదుకి దేవేంద్ర రెడ్డి కదా, ఆయన్ని కూడా చేతులు జోడించి అడుగుతున్నా నేను. నాకు ఒక చదువు లేదు, చదువు లేని దాన్ని రైతు పని చేసుకుంటా, ఒక కూలి పని చేసుకుంటా నేను ఒక సినిమా చేయాలని కూడా కష్టం కాకుండా నా ఇష్టంతో చేసుకున్నా. మా ఇంట్లో మా పిల్లోలని మా ఆయన్ని అందరినీ కూడా ఒప్పించుకొని సినిమా చేసుకున్నా. ఈ రోజు నన్ను బాగా ఇబ్బందులు పెట్టారు. నాకు ఇంకా ఏడుపు ఒకటే తక్కువ. నేను ఏడ్చినా కూడా నాకేం అవ్వదు. ఏం చేశాను నా వల్ల ఏది కాదు, ఏ దారి లేదు, అన్ని దారులు మోసపోయాను. ఏ దారి ఎవరిని పోయి అడగాలని కూడా ఎవరు నాకు డబ్బులు లేరు. ఈ నెల కాబట్టి ఈ తీపి నెలని నేను సినిమా రిలీజ్ చేసుకుంటా. నాకైతే అందరూ కూడా సాయం చేయాలని కోరుకుంటున్నా. పవన్ కళ్యాణ్ కోసం కూడా నేను పోయినసారి ఒక సంవత్సరం కిందట ఆయన దగ్గరికి పోయి నాకు అయ్యా ఒక పాట రిలీజ్ చేయి అని అడుగుదామని దగ్గరికి పోయినా. 10 రోజులు ఆయన కాడ కూర్చున్నందుకు ఆయన కాడికి ఎవరు నన్ను కూడా పానీ లేదు. ఇదిగో నాకు ఆయన సాయం నాకు అందదేమోలే, ఆయన ఒక దేవుడు అనుకొని పోయా, నాకు సాయం అందదలే అని చెప్పి నేను వెనక్కి వచ్చా. ఆ రోజు ఈ రోజు నాకు ఒక నోటీస్ వచ్చి నా సినిమా ఇబ్బంది పడింది, నేను కూడా ఇబ్బంది పడ్డా. నేను ఒక రైతు కుటుంబంలో పుట్టా, ఒక రైతుని. ఈ రైతుకి మీరు రైతులంటే చాలా బాగా ప్రేమగా చూసేవాళ్ళు. ఈ రైతుని చూద్దామని కూడా నేను అడుగుతున్నా నిన్ను. నువ్వు ఎక్కడైనా ఉన్నా గానీ పవన్ కళ్యాణ్ గారు నన్ను మంచిగా చూస్తాడు ఆ సార్ అని నేను మరీ కూడా అనుకుంటున్నా. నాకు ఆయన వచ్చి చేస్తాడు ఒక న్యాయం అనుకుంటున్నా. మరి భేదాలను చూస్తే చాలా ప్రేమ కలుగుద్ది ఆయనకి. నిన్న ఎవరో నేను చూసా ఒక వీడియోలో, ఎవరో ఒక అమ్మాయి బాగాలేక పండుకొని ఉంటే అమ్మాయి ఏదో కోరినదని ఒక కుక్క పిల్లని తీసుకొచ్చి కూడా ఇచ్చి ఆయన భలే మంచిగా ఆయనకు చూసిండు. నన్ను కూడా అట్టే చూస్తాడని నేను చెప్పి నేను ఈ రోజు మరీగా కూడా ఆయన్ని కోరుకుంటా ఉన్నా. నాకు మంచిగా సాయం చేయమని అడుగుతున్నా. నాకు డబ్బులు అయితే ఎవరిని నేను అడగను, నాకు సాయం ఒకటే కావాలనుకుంటున్నా. నేను ఆ రోజు నుంచి ఈ రోజు కూడా కష్టపడి రెయ్యింబగులు బర్రెలు మేకలు ఇంటి ఇలపాదలు అందరం కూడా బాధపడ్డ డబ్బులన్నీ కూడా ఈ సినిమా పెట్టి తీసుకున్నాను. ఈ రోజు ఈ సినిమా నాకు ఆల్లో కాదు, ఓటీడికైనా అమ్ముకుంటేనే నాకు జీవం ఉంది, లేకపోతే నాకు ఏమీ లేదు, తినటానికి కూడా లేదు. లేని టైంలో ఈ రోజు నన్ను
ఇబ్బంది పెట్టారు. వాళ్ళ ద్వారాగా మీ అందరూ కూడా నాకు ఒక సాయం చేయమని కూడా అడుగుతా ఉన్నా నేను మరీ మరీగా కూడా.